రాజ్ తరుణ్ లావణ్య కేసులో అసలు లావణ్య ఏం చేయబోతుంది? లావణ్యకి న్యాయం జరగబోతుందా లేదా? ఈ నెల 18న రాజ్ తరుణ్ కస్టడీకి రావాలి అనేసి కోరుకుంటున్నారు పోలీసులు. అయితే దీన్ని బట్టి లావణ్యకి ఎలాంటి న్యాయం జరగబోతుంది, నెక్స్ట్ లావణ్య ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? సో ఈ టాపిక్ పై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి సార్ హియర్ విత్ అస్. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సో అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ వెళ్తున్నాడా? వెళ్తే ఒకవేళ లావణ్యకి ఎలాంటి న్యాయం జరగబోతుంది? సో ఈ కేసు మనకు తెలుసు, ఇప్పుడు ఆల్మోస్ట్ 11-12 రోజుల నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిలో క్యూరియాసిటీని కలిగిస్తున్నటువంటి ఒక అంశంగా ఉంది. మీడియాలో ప్రముఖంగా నలుగుతున్నటువంటి ఒక అంశంగా ఉంది. ఎందుకంటే రాజ్ తరుణ్ ఒక సెలబ్రిటీ, హీరోగా చాలా సినిమాలు చేశాడు. సినిమాలు కూడా రిలీజ్కి ఉన్నాయి. అందులో తిరగబడరా సామా అనేది రిలీజ్కి ఉంది. సో ఈ టైంలో అతను ఆ సినిమా హీరోయిన్ మాల్వి మల్హోత్రా, సో వీళ్ళిద్దరూ కూడా ఎఫ్ఐఆర్లో ఉండి నన్ను దూరం పెట్టేశాడు రాజ్ తరుణ్. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం, గుళ్ళో పెళ్లి కూడా చేసుకున్నాం, భార్యాభర్తలుగానే మేము కలిసి జీవిస్తున్నాము. రాజ్ తరుణ్ నివాసంలోనే నేను అప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. ఇప్పటికీ స్టిల్ అక్కడే ఉంటున్నాను. రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి, నేను అక్కడే ఉంటున్నాను. అతని కుక్కలను కూడా నేనే పెంచుకుంటున్నాను, నేనే చూసుకుంటున్నాను అని ఆమెకి ఏదైతే పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారో, సో దానికి సంబంధించి అంటే రాజ్ తరుణ్, నాకు రాజ్ తరుణే కావాలి, రాజ్ తరుణ్ నన్ను భార్యగా అంగీకరించాలి, కానీ రాజ్ తరుణ్ నా చావును కోరుకుంటున్నాడు అని చెప్పేసి ఆమె పోలీసులకి కంప్లైంట్ చేశారు. అలాగే పోయిన శుక్రవారం నాడు ఒక సూసైడ్ లెటర్ లాగా పోలీసులకి ఆమె ఒక లెటర్ రాశారు. అందులో ఈ విషయాలన్నీ కూడా పేర్కొన్నారు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ అయితే ఇంత జరిగిన తర్వాత రాజ్ తరుణ్, ఎందుకంటే ఆమె క్యారెక్టర్ని కరెక్ట్ మంచిది కాదు, ఆమె ఆల్రెడీ నాతోనే కాదు ఇంకొక అతనితో కూడా ఆమె రిలేషన్షిప్లో ఉంది అని చెప్పి మస్తాన్ సాయి అనే పేరుని రాజ్ తరుణ్ బయటపెట్టాడు. సో వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఈ రేపు 18వ తేదీ లోపు పోలీసుల ముందుకు వచ్చి అతను ఆధారాలు సమర్పించాలి. లేదంటే ఈమె ఏదైతే కంప్లైంట్ పెట్టారో అవన్నీ కూడా నిజాలు అని చెప్పేసి పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు అవుతుంది. అతను కనుక ఆధారాలు కనుక సమర్పించకపోతే అతను అబద్ధాలు చెప్తున్నాడు అనేది పోలీసులు నిర్ధారణ చేసుకొని, ఎందుకంటే అందులో 493 సెక్షన్ ఏదైతే ఉందో అది నాన్ బెయిలబుల్ సెక్షన్ అని అంటున్నారు. దాని కింద అతను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఒకవేళ పోలీసుల సైడ్ నుంచి కానీ కోర్టు తనకి కనుక న్యాయం కనుక లభించకపోతే, ఒకవేళ న్యాయం జరగటంలో ఆలస్యం జరిగేటట్లయితే ఆమె నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా, లావణ్య నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా మానసికంగా పడుతున్నదని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రధానంగా ఆమె కోరుకుంటున్నది ఏంటంటే రాజ్ తరుణ్ని, తనకు రాజ్ తరుణ్ కావాలా, రాజ్ తరుణ్ నా భర్త, నన్ను భార్యగా అంగీకరించాలి. 2, ఎవరైతే మా ఇద్దరిని విడదీశారో ఆ మాల్వి మల్హోత్రాని ఆమెను విచారించాలి, ఆమెను అరెస్ట్ చేయాలి. అలాగే ఆమె తమ్ముడు నుంచి నాకు బెదిరింపు కాల్సి వచ్చాయి కాబట్టి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇవి ప్రధానంగా ఆమె నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్లు మాల్వి మల్హోత్రా నుంచి. కాబట్టి ఇప్పుడు రాజ్ తరుణ్ ఈ కేసు నుంచి బయటపడాలంటే లావణ్యకి తనకి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అని అతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాంటప్పుడు అతని ఇంట్లో లావణ్య ఇప్పటివరకు ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న కూడా అతనే సమాధానాలు చెప్పాలి. ఎందుకంటే ఇల్లు అతనిదైనప్పుడు వేరే వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చి ఉండటానికి ఆ యజమాని ఒప్పుకోరు కదా. మరి ఈమె బయట వ్యక్తి అయితే ఈమె అక్కడ ఎందుకు ఉంటుంది, నువ్వెందుకు బయటికి వెళ్ళిపోయావు అనే ప్రశ్న వస్తుంది. దానికి అతను కరెక్ట్ అయినటువంటి, అంటే వాళ్ళు సంతృప్తికరమైనటువంటి సమాధానాలు అతను చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడు తను ఒక పేరు పొందినటువంటి ఒక బలమైన లాయర్ని తను నియమించుకున్నట్లుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఒక రాజకీయ పెద్ద పార్టీకి సంబంధించినటువంటి జాతీయ పార్టీ చెందినటువంటి రాజకీయ నాయకుడు ప్లస్ పేరు పొందినటువంటి లాయర్ కూడా. సో తను నియమించుకోవటం వల్ల
ఆయన ఏదైతే చెప్తారో ఆయన డైరెక్షన్లో ఇప్పుడు ఆయన రాజ్ తరుణ్ అతను చెప్పినట్టు చేయబోతున్నాడు. బహుశా 18 వరకు టైం ఉంది కాబట్టి ఈ లోపల తను కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ పొందటానికి ప్రయత్నించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసి అదే జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే లావణ్య మాత్రమే చాలా ఎవిడెన్స్ కానీ అన్నీ బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు రాజ్ తరుణ్ చూసుకుంటే ఒక్కసారి మాత్రమే మీడియాతో మాట్లాడాడు. తనకి నాకు కొన్ని క్లాషెస్ వల్ల విడిపోయామని చెప్పాడు. కానీ ఇంతవరకు తనకి లావణ్యకి సంబంధించి తనకి ఇంకొక ఎఫ్ఐఆర్ ఉంది అని తను చెప్పాడు. కానీ ఎలాంటి ప్రూఫ్స్ అయితే బయటికి తీసుకురాలేదు కదా సార్. సో ఇవన్నీ అంటే లావణ్య ఏదైతే చేస్తుందో అవన్నీ చూసి రాజ్ తరుణ్ ఒక్కసారిగానే ఎవిడెన్స్ తీసుకొస్తాడంటారా? తను ఆ రోజు మీడియా ముందుకు వచ్చినప్పుడు మస్తాన్ సాయి తోటి రిలేషన్షిప్లో ఉంది. అలాగే ఆమె అతను ఏముండే ఏంటి అనేది బయటకు పెట్టలేదు. సో అవసరమైనప్పుడు అవన్నీ ఎప్పుడైతే అవసరం అవుతాయో అప్పుడు బయట పెడతానన్నట్టుగా అతను ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. బహుశా తన దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉంటే వాటికి సంబంధించినటువంటి పోలీసుల ముందు అతను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు పోలీసులు దాన్ని కన్సల్ట్ చేసి అతని వైపు నుంచి కూడా ఉంటాయి కాబట్టి అతను వెంటనే కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం వెళ్తారో, అంటే అరెస్ట్ చేయకుండా. లేకపోతే అతను దగ్గర ఎవిడెన్స్లు కనుక లేకపోతే సో ఇమీడియట్గా అతన్ని తమ కస్టడీలోకి తీసుకొని కోర్టు ముందు జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్ విధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మరి కాకపోతే అతని దగ్గర ఎవిడెన్స్లు ఏముండయి, నమ్మదగ్గమైనయా లేకపోతే అంటే అంత పెద్ద విశ్వసనీయ కథ ఫ్రూగ్గా ఉన్నాయా అనేది కూడా బలమైనటువంటి ఆధారాలు అయితే మాత్రం అతను వెంటనే అరెస్ట్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. రేపు కోర్టులో మిగతా ఏవైతే ఉంటాయో పోలీసులు పెట్టే కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసులకి రేపు వాదాలు ప్రతివాదాలు కోర్టు ముందు నడుస్తాయి. సో దాని తర్వాత అది ఎంతకాలం నడుస్తుందో మనకు చెప్పలేము. అది ఒకవేళ నేర నిరూపణ అయితే కనుక అప్పుడు అక్కడ జడ్జి వాళ్ళు డిఫెన్స్ చెప్పేది ఏదైతే ఉందో రాజ్ తరుణ్ చెప్పారు అది వాడు కరెక్ట్గా వీళ్ళు చెప్తున్న దాంట్లో న్యాయం కనిపిస్తుందని జడ్జి కనిపిస్తే అప్పుడు దానికి అనుగుణంగా తీర్పిస్తాడు. లేదు లావణ్య చెప్పే దాంట్లోనే ఎక్కువగా నమ్మదగ్గగా ఉంది, ఆమె ఎక్కువ ఆధారాలు సమర్పించింది కాబట్టి ఈమె చెప్పే దాంట్లో ఎక్కువ ఉందని చెప్పేసి అక్కడ వాళ్ళు నమ్మితే కనుక అట్లా ఈమెకి న్యాయం జరుగుతూ అటు రాజ్ తరుణ్కి సంబంధించి శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా కోర్టు బయట రాజీ చేసుకునే అవకాశం ఎదురుగా ఉంది. మరి దానికి రాజ్ తరుణ్ ముందుకు వస్తాడా లేకపోతే లావణ్య ముందుకు వస్తుందా? ఎందుకంటే ఆమె ఒకటే డిమాండ్, నాకు రాజ్ తరుణ్ కావాలి అని అంటూ ఉంది. ఇప్పుడు లావణ్య నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధమవుతుంది అనేసి వచ్చింది. సో ఎందుకంటారు? ఎందుకంటే లావణ్య వైపు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. మరి తను